బ్రీఫ్ గా బళ్ళారి అంటే వాడు, అతని కూతురంటే కదిలే కోహినూర్ డైమండ్. పేరు చైత్ర, బీడిఎస్ చదువుతోంది. బళ్ళారి పంచప్రాణాలకి నిలువెత్తు రూపం. వాడి డాటర్ని కాలేజీకి తీసుకెళ్ళడానికి పెట్టిన సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చే జీతాలతో సికింద్రాబాద్ లో సగం వాటర్ ప్రాబ్లం తీర్చొచ్చు. సత్తి కత్తిని నమ్ముకుంటాడు, సత్తిని నమ్ముకున్నాడు కత్తిలాగా బతుకుతాడు. అలాంటి వాడి కూతురికి నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి. థ్యాంక్స్. కరెక్ట్ టైంలో కరెక్ట్ బెడ్ తీసుకొచ్చావు. నాకు ఈ డీల్ ఓకే. బట్ ఇదంతా 30 days లో జరగాలి. 30 daysలోనా? యా, నువ్వు పెద్ద తోపు తీస్మార్కానని నీ ఫీలింగ్ కదా. బౌండరీ లైన్ లేకపోతే మ్యాచ్ లో మజా ఏముంటుంది? ఈ రోజు December 2nd, 31st కల్లా ఆ అమ్మాయి నీకు ఐ లవ్ యూ చెప్పాలి. లేదంటే నువ్వు బెట్టింగులకి గుడ్ బై చెప్పి తీరాలి. ఇది అమ్మాయి ఫోటో అండ్ డీటెయిల్స్. జేమ్స్, డబ్బు రెడీ చేసుకో. నీలో ఈ ఓవర్ కాన్ఫిడెన్సే నాకు ఇష్టం. ఓవర్ కాదు, ఓన్లీ కాన్ఫిడెన్స్. దా 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 శంకర్ దాదా, శంకర్ దాదా, శంకర్ దాదా MBBS. శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS. అమ్మాయి గారిని గుర్తుతావరా నువ్వు? ఆర్డర్ వేయండి మేడం. అతన్ని వదిలే. అలాగే మేడం. అక్కడి నుంచి వదిలేయడం కాదు, ఎక్స్క్యూజ్ చేసి వదిలే. ఇంకొకసారి అమ్మాయి గారు నేడం తాకినా సరే నిన్ను ఇక్కడి నుంచి కాదు బిడ్డ, అక్కడి నుంచి వదులుతా. పో. దీని సెక్యూరిటీ మీద మన్నబోడు. ఇదేం సెక్యూరిటీ కాగా మనం పోదప్ప. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది కాకా? మనం వెళ్ళాల్సింది డైరెక్ట్ అటాక్ కాదు, ఇండైరెక్ట్ అటాక్. ప్లీజ్ 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 ట్రై టు అండర్స్టాండ్ మీ. నీ కాళ్ళు పట్టుకుంటా. పిచ్చా నీకు? yes I am crazy about you. ఏయ్, నువ్వు ఒప్పుకుంటే మరో చరిత్ర, లేదంటే రక్త చరిత్ర. ఏంట్రా బాగుతున్నావు? ఒక అమ్మాయి ఒప్పుకోకపోతే రక్త చరిత్ర. అసలు కాలేజ్ అంటే సరస్వతి దేవాలయం రా. బాసర్ లాంటి ప్లేస్ లో ఓ భారత నారిని ప్రేమించమని వేధిస్తావా? నీ నువ్వెవరన్నా? అన్న నీకు కాదురా, నా చెల్లమ్మకి. హే గాంధీజీ, బాపూజీ, ఏంటయ్యా ఈ దారుణం? కాలేజ్ లో అమ్మాయిని చదువుకోలేని పరిస్థితికి తీసుకొచ్చి యదవులు. అసలు ఏంటండి ఇది? సారీ అమ్మా, వీడిని కొట్టపోయి నా తమ్ముని కొట్టాను. ఇట్లా కొడతావు, దగ్గర తీసుకుంటావు. కందుకూరి వీరేశలింగం ఏం చెప్పాడు రా? గుడివాడ అప్పాడు ఏం చెప్పాడు? గుడివాడు కాదురా, గురచాడు. అరే అన్న ఫ్లోలో ఉన్నాడు, నువ్వు పోనీ. అన్న నువ్వు చెప్పాడు. ఏం చెప్పాడు? ఇలా ఈ టీజింగ్ చేసే వాళ్ళని కొట్టమన్నాడు. అసలు కాలేజ్ ఎంత తమాషా చూస్తున్నారా? యూత్ అంటే బీర్ కొట్టడం కాదు, ఇలాంటి నీచ్ కమ్యూనిటీ కుత్తేగాల్ని కూడా కొట్టాలి. పట్టుకోరా. ఏంట్రా, అమ్మాయిలు ప్రేమించకపోతే మొహం మీద యాసిడ్ పోసేస్తారా? క్లాస్ రూమ్ లో గొంతులు కోసేస్తారా? లేకపోతే బిల్డింగ్ పైన తోసేస్తారా? వద్దు, క్లాప్స్ కొట్టద్దు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క యాక్షన్, క్లాప్స్. హలో, నీ ఓవర్ యాక్షన్ ఆపి ఒకసారి చూడు. ఆర్ యు ఓకే? మీరిద్దరూ కలిసిపోయారా? ఇప్పుడు కలవడం ఏంటి? వాళ్ళు ఫస్ట్ ఇయర్ లోనే కలిసిపోయారు. వాళ్ళిద్దరూ మా కాలేజ్ లోనే బెస్ట్ లవర్స్. అవునా? పెళ్లి చేసుకుంటే బెస్ట్ కపుల్ కూడా అవుతారు. ఎప్పుడైనా గొడవ పడితే ఇలా ఐ లవ్ యూ చెప్పి కూల్ చేస్తూ ఉంటాడు. మరి ముందే ఆ విషయం చెప్పొచ్చు కదా చెల్లమ్మా. నువ్వు హిట్లర్ అన్నయ్యనంటూ ఇరొక్కడితో నన్ను ఎక్కడ చెప్పనిచ్చావు? క్లాస్కి వెళ్దాం పద. ఏ కాలేజ్ మంది? మంది పక్క కాలేజ్.
సన్నివేశం చూసి కొంచెం స్పందించడానికి వచ్చా. ఎక్కువ స్పందించుకో, సీన్ రివర్స్ అయిపోద్ది. నాన్న కొంచెం పడుకో. అలాగే ఏంట్రా? కాక ఆ అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేశావు. వెరీ గుడ్. ఆగు, ఆ అమ్మాయికి ఉన్న సెక్యూరిటీకి ఇంటికాడ కానీ కాలేజీ కాడ కానీ కలుసు చాలా కష్టం. నువ్వు అలా తేల్చుకో. మరి? ఏం లేదు కాక, వారానికి 4 రోజులు అమ్మాయి డాన్స్ నేర్చుకోవడానికి వెళ్తుంది. నువ్వు కూడా అక్కడికి వెళ్ళావనుకో పడేయటం ఈజీ. ఎందుకంటే సెక్యూరిటీ బయట ఉంటుంది, లోనికి ఎవరు రారు. నేను డాన్స్ నేర్చుకోవేంట్రా? నువ్వు నేర్చుకోవడం ఏంటే, నేర్పితే చాలు. నేర్పాలా? అవును కాక, చికాగో నుంచి రంగీలా అని ఒక డాన్స్ మాస్టర్ దిగుతుండు. ఆడిని పట్టుకున్నావు అనుకో పని అయిపోద్ది. ఎప్పుడు రా లారెన్స్ ల్యాండింగ్? అడుగురా, రంగిలో వస్తున్నాడు. ఈడేంట్రా శంషాబాద్ లో చెంచాలు ఏరుకుంటూ లెక్కున్నాడు. ఓకేరా ఫైన్. వల్ల చోటు తీసినాడు బే. నిన్ను కాదు, ఇండియన్స్ ఆల్ 1 రూపీ కాయిన్స్. అందరూ రూపాయిగళ్ళే. చిచ్చి చిచ్చి. ఐ షుడ్ మెయింటైన్ సమ్ డిస్టెన్స్. ఓ, మీరు ఎవరి కోసం వచ్చారు? మీకోసమే రాసున్నాయి. మీరు వస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ లేదే. కానీ మా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ఓ Yeah. యు క్రేజీ. అరే లిలీపుట్ టేక్ దిస్. అరే డెడ్పుట్ టేక్ దిస్. అరే దోబి టేక్ దిస్. ధోబిగా సార్, నా పేరు బాబీ. నీ పేరు నేను మార్చాను రా. రేయ్ నువ్వేంట్రా తోలుతున్నావు? Health బాగాలేదు. డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఎందుకు సార్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటున్నారు? రేయ్ మీరెవర్రా? ఇండియన్స్. మీ కరెన్సీ ఏంట్రా? రూపీస్. మా కరెన్సీ డాలర్. మీకు మాకు డిస్టెన్స్ ఎంతరా? 40 రూపాయలు. అట్లీస్ట్ 46 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కమ్ ఆన్ ఫాలో మీ. నమస్తే. ఎవర్రా ఈ బ్లాక్ బెర్రీ గాళ్ళు? వీళ్ళు నైజీరియా సార్, మన డాన్స్ స్కూల్లో స్టూడెంట్స్. నారేచు నా ఓపెన్ ఫర్ యూ పాపా. ఏంటంటాడు? అది మీ పేరు మీద పెద్ద ముగ్గులు అర్చన చేయించి లడ్డూలు పులిహార ప్రసాదాలు అన్ని తెచ్చారంట సార్. తీసుకోండి సార్. ఏంట్రా ఫారినర్స్ కూడా పరమ భక్తులు అయిపోయారు. క్యారేజ్ ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఆటోగ్రాఫ్. ఆటోగ్రాఫ్స్ ఏంట్రా? ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకోండి. ఈ ఆడి మందేనా? ఈ ఆటో మంది. ఏంట్రా డాన్స్ స్కూల్ కని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు? మీరు ట్రావెలింగ్ చేసి బాగా అలసిపోయి ఉంటారు కదా, అవును. కొంచెం ఫ్రెష్ అప్ అవుతారని. నేను ఫ్రెష్ అప్ ఇక్కడ? ఈ రంగీలా ఫ్రెష్ అప్ అవ్వాలంటే మినిమం తాజ్ కృష్ణ అయి ఉండాలరా. ఇది దాని బాబు రాజ్ కృష్ణ. అందరు అదురుద్ది. ఆ? మరి అవుట్లుక్ ఏంటి? వీడి ఫేస్ దరిద్రంగా ఉంది. లోపల మీ ఫేస్ లో ఉంటది మాస్టర్. రియలీ? యా. కమ్ ఆన్. ఏ డిస్టెన్స్. ఇటు చూడు మంచిగుందా? హూ ఇస్ దిస్ స్లమ్ డాగ్? హౌస్ కీపింగ్. హాయ్. ఓయ్ యాస తేడాగా ఉన్న పీస్ బాగుంది. ఓ హూ ఇస్ దిస్ స్లిమ్ డాగ్స్? రూమ్ సర్వీస్. సర్వీసా? థాయ్ మసాజ్ చేస్తారా? తణుకు మసాజ్ చేస్తారు. తణుకు మసాజా? తంతూ చేస్తారు. తంతూ చేస్తారా? ఇయ్యా! కుడికాయ లోన్ పెట్టండి సార్. రండి, ఇదే సూట్ రూమ్. ఇదే. ఇది హోటలా? మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లా ఉంది. మనిషి అనేవాడు ఇక్కడ ఉంటాడా? ఆ లుక్ ఏంట్రా? ఇది సోఫారా? ఇది బల్ల మీద 2 దిండ్లు వేసినట్టుంది. ఇది ఒక ఫ్రిడ్జ్ రా ఇది. రేయ్, ఏంటి సైకిల్ చేస్తున్నావేంటి? అంతు మసాజ్ అడిగావుగా. వై డు క్లోజ్ ది డోర్? సౌండ్ బయటికి రాకూడదని. ఎందుకు సౌండ్లు వస్తాయి? కుమ్మితే సౌండ్ వస్తే ఎవరిని గుమ్ముతారు? ఎందుకు గుమ్ముతారు? రంగి, ఎస్. కుమ్మితే సౌండ్ ఎందుకు వస్తుంది నేను చెప్తాగా. ఎందుకు వస్తాండి? ఎందుకు వస్తుంది? ఏంట్రా నా సూట్ కేసు నిండా షుగర్ నింపారు? బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగరా? యా. అది నా సూట్ కేసు ఎలా వచ్చింది? ఆ గంజాయి రమ్మంటే వచ్చింది. గంజాయా? అంతా కొకైన్ కంపెనీ ఇద్దామని వచ్చిందిలే. గంజాయి కొకైన్ ఇవన్నీ ఎలా వచ్చినాయిరా? అలా ఆహా. అమ్మో అమ్మో, పెద్దమ్మ ప్రసాదం పులిహార అని చెప్పి నా సూట్ కేసులో పెద్ద షాకే పెట్టారు కదరా.
ఇంతకీ ఎవర్రా బ్లాక్ బెర్రీస్? హైదరాబాద్ డ్రగ్స్ స్కామ్ లో దొరికిపోయిన నైజీరియన్ మూట. ఇప్పుడు నాకు మ్యాటర్ మొత్తం క్లియర్ గా అర్థమైంది. మీరు నన్ను కిడ్నాప్ చేశారు కదా, నా ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా మీరు వెళ్తారు. మీ పని పూర్తి అయిపోయిన తర్వాత నాకు ఫ్రీడమ్ కల్పిస్తారు. అప్పటి వరకు నేను ఆల్ హోల్స్ మూసుకొని ఇక్కడ కూర్చోవాలి, అంతే కదా? స్టాప్ ద మ్యూజిక్. జోగి ఆ బొకే లేవరా. వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ రంగీలా అని అందాం అనుకుంటే నువ్వు వచ్చేటి? ఏంటి, నేను రంగీలా కాదని మీకు తెలిసిపోయిందా? పైన పట్ట కింద పట్ట నువ్వు రంగీలాటి, మహా అయితే అసిస్టెంట్ అయి ఉంటావు. ఓహో, మీరు భలే క్యాచ్ చేశారే. అడుగో రంగీలా. మఫ్టీలో ఉన్న మన్మధుడిలో ఉన్నాడే. మాస్టర్ అంటే ఈయనకిలా ఏజ్ బార్ అనుకున్నాను, మీరు చాకోబార్ లా ఉన్నారు. వెల్కమ్ సార్, వెల్కమ్. నా పేరు కేవి, నాకు చెల్లి, అది బంగారు తల్లి. చెప్తే సిల్లిగా ఉండదు కానీ దానికి 20 కేజీలు బంగారం ఉంది. 20 కేజీల నా చెల్లి ఈ అకాడమీకి ఓన్లీ వారసురాలు, మీకు పెద్ద ఫ్యాన్. నా ఫ్యానా? చే నీకు ఫ్యాన్ ఏంటి? రంగి ఓహో, మాస్టర్ ఫ్యాన్ అన్నమాట. రామ్మ చెల్లి. అబ్బా, అన్నయ్య మాస్టర్ ఎంత బాగున్నాడో. మీరేం కంగారు పడకండి, నాకు ఇది మామూలే. రోజుకి 6 సట్లు అవలేలుగా చింపేస్తుంది. అరే నువ్వు వెళ్ళి సట్టు పెట్టరా. అలాగే సార్. అమ్మా, ఈ వేళకి నీ కోట అయిపోయింది, నువ్వు లోపలికి వెళ్ళు. నేను మాస్టర్ తో చేస్తానన్నయ్య. ఏంటి? డాన్స్. వద్దమ్మా, నువ్వు లెర్నర్వే. తప్పు చేసావు అనుకో, నీ మీద ఇంప్రెషన్ బాగుంది. కావాలంటే ఇంతో చేయి. ఆయన మీద నాకు ఆ నమ్మకం ఉంది, చేయడు. రంగి రండి. వెళ్ళండి, వెళ్ళి డాన్స్ ప్రాక్టీస్ చేయించు. సట్లు తెచ్చుకున్నారా? ఓకే స్టూడెంట్స్, ఈ రోజు మాస్టర్ ఇంట్రడక్షన్ అయింది. రేపటి నుంచి ఇపప్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు డిస్పర్స్ అయిపోండి. హలో డాక్టర్ పాప, గుర్తుపట్టావా? గుర్తు పెట్టుకోలేదు. అబ్బో, బల్బ్ కి బ్రాండ్ అంబాసిడర్ లా ఉంది. ఏంటి, కాలేజ్లో స్టూడెంట్లా, ఇక్కడ మాస్టర్లా? మ్యాటర్ ఏంటి? మరి తింగర్ బుచ్చి వేషాలు ఎక్కువ, అసలు ఏమి తెలియనట్టు. ఎక్స్ట్రా లాపు లైన్ వేయడానికి వచ్చావా? ఇప్పుడేంటి ఈ విషయం అందరు చెప్తావా? అంత చీప్ విషయాలు చైత్ర డిస్కస్ చేయదు. నీ కుప్పి గంతులు చూస్తే 1-2 days లో వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు నిన్ను బయటికి పంపించడం, బయట ఉన్న మా వాళ్ళు పైకి పంపించడం ప్యారలల్ గా జరుగుతాయి. చా డాక్టర్ అమ్మ ఒకసారి లెఫ్ట్ ఇండికేటర్, అలాగే రైట్. వా, లెఫ్ట్ ఓకే, రైట్ ఓకే, హెడ్ లైట్స్ ఓకే, బాడీ ఓకే, బ్యాక్ లైట్ ఓకే, బంపర్ కూడా ఓకే. కానీ బండి పికప్ కొంచెం వీక్ గా ఉంది. What do you mean? I mean to say, मैडम, आप बाहर से बहुत अच्छा, हम तेरे लिए इधर बच्चा, हम दोनों मिले तो रच्चा. Go to hell. All is well. ఒరేయ్, తాగి తాగి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకున్నానని కోపంగా ఉందేంట్రా? ఊరుకో నాన్న, ఆ మందే లేకపోతే మన ఇద్దరం కలిసే వాళ్ళమా? నువ్వు లేకపోతే నేను ఇవాళ అనాథన అయిపోయేవాడిరా. ఆ రోజు మీరు లేకపోయినా నేను అనాథనే కదా నాన్న. ఆపరా, ఏంట్రా అది? హిప్ హాప్ లాలీపాప్? డ్రిల్ మాస్టర్లో ఏంట్రా అది ఎక్కడో? స్టూడెంట్స్ ఇవాళ మీకు ఒక కొత్త ప్రోగ్రామ్ చూపిస్తా. ఆ ఐటమ్ ఏంటంటే మ్యూజిక్ ఆగే వరకు డాన్స్ ఆగకుండా చేయాలి. రంగి, ఆర్ యు రెడీ? ఆపేసేవేంట్రా? ఏంటి, ఏమైంది? ఆపటం కాదు నాయనా, డాన్స్ చేసి చేసి ఒళ్ళంతా పులిసిపోయింది. కాస్త మంచినీళ్ళు తాగొస్తా. రంగీలా మాస్టర్. నేను రంగీలా మాస్టర్ అండి, నేను రంగీలా మాస్టర్ని కాదు. నేను చిన్నపిల్లని కాదు. బ్లాక్ మెయిల్ తో అతన్ని ప్లేస్ లోకి రావడం
నువ్వు హెల్ప్లెస్ అవడం నాకు అన్నీ తెలుసు. చాలా థ్యాంక్స్ అమ్మా, మీకైనా తెలిసినందుకు. మనం ముద్రలను చూసాం, దేశ ముద్రలను చూసాం, వీడు విదేశీ ముద్రమ్మా. నా ఫేస్ వాడుకున్నాడు, నా ప్లేస్ వాడుకున్నాడు, టోటల్ గా ఇప్పుడు నాతో ఆడుకుంటున్నాడమ్మా. మీకు దండం పెడతానమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను కాపాడండి అమ్మా. నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం కాదు, అతనే నీ కాళ్ళు పట్టుకునేలా చేస్తా. మాస్టర్! అమ్మా ఉంటున్నావు ఏంట్రా? అమ్మా, బాత్రూమ్ లో కాల్ జారాను మాస్టర్. కాళ్ళు జారేవా? నేను కూడా సింటు నిన్న కాల్ చేయరా. తప్పమ్మా, నువ్వు ఆడపిల్ల లాంటి దానివి. కాలు జారేనని చెప్పకూడదు, కాలు స్లిప్ అయ్యానని చెప్పాలి. మీరు ఆగండి కేబీ గారు. ఆగానండి. ఇప్పుడు ఏంటి పరిస్థితి? బోన్ మీద బోన్ ఎక్కినట్టుంది. ఐ వాంట్ టేక్ రెస్ట్. అంటే ఇప్పుడు ఏంటి? ఇవాళ నువ్వు డాన్స్ చేయలేవా? ఎప్పుడు చేశాడని? నువ్వు మూసుకో. పరిస్థితి చూస్తుంటే నేను ఎప్పుడు చేయలేనేమో అనిపిస్తుందండి. ఎలా? ఓకే ఫ్రెండ్స్, ఇవాళ క్లాస్ డిస్మిస్. రేపు కంటిన్యూ చేద్దాం. మీరు చేయొచ్చు కదా మాస్టర్. అసిస్టెంట్ కి కాళ్ళు నొప్పి వస్తే క్లాస్ ఎందుకు ఆపేయాలి? అయిపోయావురా బస్తీ. నేనా? అవును మాస్టర్. సచిన్ సెంచరీ చేయటం చూడాలి, రజని సిగరెట్ కాల్చడం చూడాలి, మెగాస్టార్ లా మీరు డాన్స్ చేయటం చూడాలని నా స్లిమ్ తల్లి కోరిక. చెప్పాను కదా మోటో చొక్కా ఉందని. చూడు పాప, నేను కోచ్ని. క్రికెట్ లో కానీ, హాకీలో కానీ, బాక్సింగ్ లో కానీ కోచ్ ఆడడం ఎప్పుడైనా చూసారా? ఐఎమ్ జస్ట్ అ గైడ్. అలా చూస్తారంటే వేలకు వేలు ఫీజులు కడుతున్నారు కదా, మాకు ఈ లాజిక్ లక్కర్లేదు. మీ డాన్స్ లో ఉన్న మ్యాజిక్ చూడాలని అడగండి. అయిపోయారు. ఓకే ఓకే ఓకే, నేను డాన్స్ చేయాలి అంతే కదా. నాకు ఓ మంచి పార్ట్నర్ తో చేసే అలవాటు. మీలో ఎవరైనా మంచి డాన్సర్ ఉంటే ఖచ్చితంగా చేస్తా. ఉన్నారు. చైతు గో. నేనా? నో వే. కమ్ ఆన్.